ఉన్నటువంటి విశ్వాసం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా బహిర్గతమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం. ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి మా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా మా రాష్ట్రాల్లో ఏర్పరచుకోవాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం, 3 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం నిజంగా ఈ సందర్భంగా మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి ఈ త్రిమూర్తుల విజయం. ఈ త్రిమూర్తులకు ముఖ్యంగా కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు, నాయకులకు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి ఓటేసినటువంటి ఆయా రాష్ట్రాల ఓటర్ మహాశయులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 3 రాష్ట్రాల యొక్క విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఉందో, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి లక్ష్యం ఉందో దాన్ని సాకారం చేయడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉండడానికి ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడ్డాయనే విషయం వాస్తవం. ముఖ్యంగా చూస్తే అస్సాంలో ఇలా ఆత్మగౌరవం, ఇలా భారతీయ జనతా పార్టీ ఆత్మగౌరవం ఇవాళ నిలిచింది. వాళ్ళు 100కు పైగా సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇలా ఎన్నికల్లో గెలిచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిలువెత్తు నిదర్శనమే అస్సాంలో భారతీయ జనతా పార్టీ విజయం. ఇలా హేమంత్ బిశ్వశర్మ వారి కుటుంబం మీద కానీ, వారి మీద కానీ అనేక తప్పుడు ఆరోపణలు చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం, ఓటర్ల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా